అదే క్రికెటర్స్ ప్లేయర్స్కి అయితే సెంచరీతో పోలుస్తారు. అదే అడ్మినిస్ట్రేషన్ విషయానికి వస్తే 100 రోజులు 100 అనేది నిజంగా చాలా చాలా ప్రత్యేకం. సినిమా వాళ్ళు అయితే అసలు దాని మీద పాటలే రాశారు. సెంచరీలు దాటే వయస్సు మాది అంటూ కూడా. అసలు 100కుండే ఆ కిక్, ఆ నెంబర్ చుట్టూ తిరిగే గేమ్ చాలా చాలా స్పెషల్గా ఉంటుంది. సో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పాలన మొదలుపెట్టి 100 రోజులు పూర్తయిన నేపథ్యంలో మరి ఈ 100 రోజుల్లో 100 బంతుల్లో చంద్రబాబు సర్కార్ ఎన్ని 6లు కొట్టింది, ఎన్ని 4లు కొట్టింది, ఎంత డిఫెన్స్ ఆడారు, ఎన్ని నో బాల్స్ వైసీపీ నుంచి పడ్డాయి, ప్రతి బాల్ని ఆడారా లేదా ఇద్దరిద్దరు అక్కడక్కడ పిలిమొగ్గలు వేశారు అని వినిపించే నేపథ్యంలో ఏమైనా అవుట్ అయ్యే పరిస్థితి ఉందా? క్లీన్ బౌల్ చేయడానికి వర్షాలు విపత్తుల రూపంలో వస్తే మరి నిలబడి డిఫెన్స్ ఆడగలిగారా? మరి 100 రోజులు 100 చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో నిజంగా మరి అదేంటో వైసీపీ వాళ్ళు కూడా 11 వచ్చారు క్రికెట్ టీం లాగా. మరి ఆ 11 మంది వేస్తున్నటువంటి బంతుల్లో కూటమి సర్కార్ ఎన్ని 6లు ఎన్ని 4లు కొట్టింది, ఎన్ని నో బాల్స్ ఆడింది, ఎన్ని వైల్డ్ వేసింది, ఎంత మేర సక్సెస్ అయ్యారు, అసలు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలా ఉంది, మంత్రులు ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, 100కి ఎన్ని మార్కులు వచ్చాయి, అసలు వాళ్ళు ఇచ్చిన హామీలు ఎంత మేర నెరవేర్చారు, సక్సెస్ అయ్యారా, అసలు ప్రోగ్రెస్ రిపోర్ట్ గురించి రకరకాల విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. కానీ మనం జాగ్రత్తగా ప్రోగ్రెస్ రిపోర్ట్ని గమనిస్తే నిజంగానే అదుర్స్, ఆరంభమే అదుర్స్ అని చెప్పడంలో ఖచ్చితంగా మొహమాటమే లేదు. కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అసలు గత ప్రభుత్వానికి ఇప్పటికీ కొన్ని విషయాలు బేసిక్స్ మనం తీసుకున్నప్పుడు శాంతి భద్రతల అంశం తీసుకుంటే కొంత అమ్మయ్య కాస్త నోరు మెదిపేటట్టు పరిస్థితి కనిపించింది. అక్కడక్కడ మార్పులు కనిపించాయి, బయటకు వస్తున్నారు బాధితులు, స్పష్టంగా మాకు ఇలా జరిగింది అన్యాయం, మీ ప్రభుత్వం వచ్చింది కదా న్యాయం చేయండి అని మాట్లాడుతున్న పరిస్థితులు. కాబట్టి గతానికి ఇప్పటికీ శాంతి భద్రతల విషయంలో స్పష్టంగా మార్పు కనిపించింది. అలాగే సామాన్యంగా సంకీర్ణ ప్రభుత్వాల్లో లేదా ఒక అలయన్స్ కాంబినేషన్లో 2-3 పార్టీలు ఉన్న వాటిల్లో అలకలు లుకలుకలు ఉంటాయి. అదిగో వాళ్ళకి ఆ పార్టీకి ఇచ్చారు సీటు, మాకు ఈ క్యాబినెట్ ఇవ్వలేదు, మాకు ఈ పోస్ట్ ఇవ్వలేదు, ఎక్కడో ఒక్కడ వంకరగా మాట్లాడటం, ఎవరో ఒకళ్ళు ఏదో ఒక చిన్న అసంతృప్తులు లేకపోతే చిన్న చిన్న లోపాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి సర్కార్ నిజంగా పూర్తి సమన్వయంతో వెళ్తోంది. నిజంగా ఈ క్రెడిట్ 100కి 100% పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడంలో ఎటువంటి సందేహం లేదు. నేను నేర్చుకుంటున్నా, అందరూ సహకరించాలి. ఖచ్చితంగా బాబు గారి విజన్ లేకపోతే విజనరీ, ఆయన పాలనా దక్షత ఈ రాష్ట్రానికి గాడిని పెడతానికి కావాలి అంటూ వచ్చిన రోజు నుంచి ఆయన చెప్తూనే ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి కూటమిలో సఖ్యత స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే కాకుండా కీలక హామీలు మేనిఫెస్టో విషయంలో మాత్రం కొంతమేర అసంతృప్తి కనిపిస్తోంది. ప్రజల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అంటూ కొన్ని విషయాల్లో స్పష్టంగా ఓపెన్గా అడుగుతున్నారు. పూర్తి హామీలు నెరవేర్చడంలో మాత్రం కొంత అసంతృప్తి కనిపిస్తోంది. ఇచ్చిన కీలక హామీల్లో మాత్రం ప్రధానంగా వచ్చి రాగానే పెన్షన్ పెట్టారు, వీళ్ళు 4000 చేశారు. అలాగే నిరుద్యోగ యువతకు డిఎస్సి వేశారు, మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, నిర్మాణ రంగాన్ని నిలబెట్టేందుకు ఉచిత ఇసుక, ఇవాళ కూడా పోర్టల్. కానీ ఉచిత ఇసుక విషయంలో కూడా కొంత లోపాలు ఉన్నట్టు అక్కడక్కడ మనకు వినిపిస్తోంది గట్టిగా. రీచ్ల్లో అందుబాటులో ఉండట్లేదని, వరదల నేపథ్యంలో కొంత ఇబ్బంది ఉన్నాయని ప్రభుత్వం చెప్తోంది. ఎనీవేస్ కీలక హామీల అమలు విషయంలో మంచి మార్కులే పడుతున్నాయి. కానీ కొన్ని హామీలు అమలు చేయడం లేదు, దానికి సమాధానం చెప్పట్లేదు ప్రభుత్వం అనేది వినిపిస్తోంది. కొంత నిధులు నిర్ణయాల ఘనతలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి. కొంత ఇచ్చిన హామీలు చేస్తూనే పెట్టుబడుల దిశగా కూడా పూర్తి స్థాయిలో ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. బ్రాండ్ ఇమేజ్ బిల్డ్ ఏపీ అనే ఒక నినాదంతో ఏదైతే ప్రభుత్వం వెళ్తోందో కీలకమైన పెట్టుబడులు, ఇన్వెస్టర్స్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా బీపీసీఎల్ పెట్రో కారిడార్ ఏర్పాటుకు అంగీకారం లభించింది. సో కీలకమైన అంశాలు కనిపిస్తున్నాయి. అంటే సంక్షోభాన్ని కూడా పూర్తి స్థాయిలో చక్కగా మలుచుకోగల శక్తి సామర్థ్యంతో కూటమి సర్కార్ 100 రోజుల్లో 1000 అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నా కూడా అక్కడక్కడ మనకి కొన్ని లూకలుకలు లేకపోతే పిల్లి మొగ్గులు వినిపిస్తున్నాయి. మరి 1 కాదు 2 కాదు, నిజంగా చాలా అంచనాలు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలి అంటే వేల సమస్యలుంటే లక్షల్లో మనకి దాన్ని ఏమంటారు ఇబ్బందులు ఉన్నాయి, కోటి రూపాయల ఖర్చులు ఉన్నాయి. మరి ఇవన్నీ 100 రోజుల్లో ఎలా అధిగమించారు, ఎన్ని మార్పులు తీసుకొచ్చారు, ఎంత మార్కు చూపించారు, మరి 1000 అడుగులు అని చెప్తున్నట్టు
1000 అడుగులు మరి వెయ్యాలన్నా ఒక్క అడుగుతోనే ఆ మైలు మొదలవ్వాలి కాబట్టి ఆరంభం నిజంగానే అదృష్టం అనిపించిందా? ఎవరెవరు ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఎన్ని మార్కులు తెచ్చుకున్నారు? చర్చిద్దాం. చిన్న విరామం తర్వాత ఎన్ని అంశాలపై